అందరికీ నమస్తే అండి. నేను మీ భాషాభాయ్, మేనేజింగ్ డైరెక్టర్, సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, వరంగల్ వైపు, యాదగిరిగుట్ట వైపు పరిస్థితి ఉంది భాషాభాయ్, ఇప్పుడు అక్కడ కొనొచ్చా, ఏంటి పరిస్థితి అని నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు. దానికి మీ యొక్క డౌట్స్కి నేను క్లియర్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి నేను ఈ యొక్క వీడియో ద్వారా మీకు నేను క్లియర్ చేస్తున్నాను మీ డౌట్లను నేను. సో ప్రస్తుతానికైతే వరంగల్ హైవే విషయానికి వచ్చేసరికి కొంత స్తబ్దత అయితే ఉన్నది వాస్తవంగా చెప్పాలి అంటే. ఎందుకంటే వరంగల్ హైవేకి దగ్గర మంచిర్యాల, కొత్తగూడెం దగ్గర నుంచి వచ్చి కొంటూ ఉంటారు అనమాట. ఖమ్మం, కొత్తగూడెం, దగ్గర వరంగల్ ఆ లొకేషన్ల నుంచి వచ్చి కొంటారు. కాబట్టి కొంత నడుస్తూ ఉంటుంది, ఎప్పుడు మరీ ఆగిపోదు, స్టక్ అవ్వదు ఆ రోడ్డు. కొంత కొత్తగూడెము, భద్రాచలము, అక్కడ నుంచి వరంగల్, తర్వాత ఇటువైపు ఇల్లందు, సింగరేణి ఎంప్లాయీస్ కానివ్వండి, ఆ నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఇప్పుడు యాదగిరిగుట్ట ఈ లొకేషన్లో బాగా అంటే అలాగా రియల్ ఎస్టేట్ అలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇలాగ వెళ్ళి ఒకసారి పడిపోవటాలు ఇట్లా ఏమి ఉండవు. ఎందుకంటే దగ్గర ఖమ్మం డిస్టిక్, తర్వాత వరంగల్ డిస్టిక్లో ఉన్నటువంటి దగ్గర 1 కోటి మంది ఎవరైతే ఉన్నారో సింగరేణి ఎంప్లాయీస్ కానివ్వండి, డిస్టిక్ ఎవరైతే వరంగల్ సిటీ, ఖమ్మం సిటీలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ దగ్గర ఆ రోడ్ నుంచి దగ్గర మనకు వరంగల్ హైవేలో ఒక 30 వరకు మున్సిపాలిటీలు ఉన్నాయి. సో కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం పెద్ద సిటీస్ ఉన్నాయి, పాపులేషన్ ఉన్న సిటీస్ ఉన్నాయి. కాబట్టి దగ్గర 7-8 లక్షల పైన ఉన్నటువంటి సిటీస్ ఉన్నాయి. కాబట్టి కనెక్టివిటీస్ మీకు అక్కడ వరంగల్ హైవేలో భువనగిరి కానివ్వండి, యాదగిరిగుట్ట కానివ్వండి, రైల్వే జోన్స్ ఉన్నాయి. మన కాజీపేట కానివ్వండి, హన్మకొండ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, అటువైపు మీకు సింగరేణి దగ్గర సిర్పూర్, కాగజ్ నగర్, ఇక్కడ వరకు మొత్తం మీకు జగదల్పూర్లో ఉన్నటువంటి దగ్గర అక్కడ నుంచి తెలుగు వాళ్ళు కూడా ఆ హైవేలోనే కొంటారు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి వచ్చి చూసుకొని పోవడానికి కొంత బాగుంటుంది. కొంత ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే రేట్లు అనేది కొంచెము పెరగకుండా ఆగిందనేది ఒక కొంత చెప్తున్నటువంటి మాట. సో తక్కువ రేట్లో దొరకాలంటే మనకు మరి హైదరాబాద్ సిటీలో వరంగల్ హైవేలోనే ఉంది. యాదగిరిగుట్ట సరౌండింగ్స్లో బాగా లేఅవుట్లు అనుకున్న దానికంటే ఎక్కువ లేఅవుట్లు వేశారు, బాగా సప్లై ఉంది. సో హైవేకి దగ్గరలో కనుక మీరు వరంగల్ హైవే అంటే వరంగల్ హైవే దగ్గరలోనే కొనండి. 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అటు కానీ ఇటు కానీ కొంచెము జనగాం కానివ్వండి, కొంచెం ఆలూరు కానివ్వండి, ఇట్లా సిటీకి దగ్గరలో ఉండాలి, హైవేకి దగ్గరలో ఉండాలి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రియల్ ఎస్టేట్లు దగ్గరలో ఈ మున్సిపాలిటీలు ఏదైతే ఉన్నాయో ఇట్లా కొనండి. దగ్గరలో కొంటే మనకు రేట్లు ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. వరంగల్ అవేమి మనం తీసే అవసరం లేదు. 1 కోటి మంది జనాభా వస్తారు ఆ లొకేషన్ అక్కడ నుంచి మనకు. సో మనకు ఏదైతే మహబాద్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, ఇట్లా వాళ్ళందరూ కూడా ఎటు నుంచి రావాల్సిందే, హైవే రావాల్సిందే. కనెక్టివిటీ బాగుంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలంటే హైవే నుంచి 1.5 కిలోమీటర్స్లో చేయగలిగితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ల్యాండ్ రేట్లు కూడా కంట్రోల్లో ఉన్నాయి. సో అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. బాగా మీరు ఒక 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో డబుల్ అవ్వాలి అంటే ఇటువైపు రావాల్సింది వెస్ట్ జోను. కొంచెము మాకు లేదు, ఏదైనా ఇల్లులు కట్టుకుందాము, ఒక ప్లానింగ్స్ ఉంటాయి కదా, ఒక 50-55 ఇయర్స్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి వచ్చేసి మనం చుట్టాలందరూ అటువైపు ఉన్నారు, ముప్పల వైపు ఉన్నారు, అట్లా ఆ లొకేషన్లో ఉన్నారంటే కొంచెం అట్లా తీసుకొని అట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇంక ఫ్యూచర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆ వరంగల్ హైవేలో ఇప్పుడు రేవంత్ అన్న చెప్పినట్టు సిటీ అర్బన్ జోను, సెమీ అర్బన్ జోను, ఇక సిటీ రూరల్ జోన్ లాగా డెవలప్మెంట్ క్లస్టర్లుగా డెవలప్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు తక్కువ రేట్లో గజం 4,000, 4,500, 5,000, 6,000 కూడా కొంచెం ముందుకెళ్తే దొరుకుతున్నాయి. కాబట్టి తక్కువ రేట్లో ఉన్నటువంటి 200 గజాలు 8 లక్షల్లో, 200 గజాలు 9 లక్షల్లో అలా వస్తుంది. 10 లక్షల్లో ప్లాట్ వస్తుంది. కాబట్టి సో హైవేకి దగ్గరలో తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను చెప్తున్నాను. ఏదైనా హెచ్ఎండిఏ కానీ డిటిసిపి రోడ్లో ఉన్న లేఅవుట్లో కొనుక్కోండి.